హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అమేజ్ఫిట్ వాళ్ళ బీప్ 3 స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ తోటి లాంచ్ చేసిన స్మార్ట్ వాచ్ అని చెప్పి వేసుకోవచ్చు. సో ఆ ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. దాంతోపాటే ఇందులో ఒక స్మార్ట్ వాచ్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఫాలో అయిపోండి. సో ఫ్రెండ్స్, ఇదే అమేజ్ఫిట్ బిప్ 3. సో దీనిపైన మనకు స్క్రీన్ సైజ్ మెన్షన్ చేశారు. 1.69 లార్జ్ కలర్ డిస్ప్లే దీనిలో ప్రొవైడ్ చేశారు. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. 5 ATM వాటర్-రెసిస్టెంట్ బ్లడ్ ఆక్సిజన్ మెజర్మెంట్ ఉంది. 60+ పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకదాన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఈ బాక్స్లో నుంచి దీన్ని మనం ఇలా బయటికి తీద్దాం. సో పైవైపు మనకు వాచ్ని ప్రొవైడ్ చేశారు. సో బాక్స్ లోపల మనకు ఛార్జర్ని, దాంతోపాటే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి వాచ్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు కవర్లో ఉంది. ఈ కవర్లో నుంచి అయితే మనం ఈ వాచ్ని బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్, వాచ్ ఇలా కనిపిస్తుంది చూడడానికి. సో మరి ప్రైస్కి తగ్గ బిల్డ్ క్వాలిటీ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఈ సెన్సార్స్కున్న ఈ స్టిక్కర్స్ కూడా మనం రిమూవ్ చేసేద్దాం. ఇటువైపు మనకు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. వాచ్ని ఆన్ చేసేసి సెటప్ చేసేసి ఒకసారి దీనిలో ఉన్న ఫీచర్స్ని అయితే చూసేద్దాం. వాచ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక QR కోడ్ రావడం జరిగింది. దీన్ని స్కాన్ చేసి పేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ జెబ్ యాప్. ఈ యాప్ని మనం ప్లేస్టోర్లో నుంచి కూడా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇంతకుముందు నేను చెప్పిన ఆ QR కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇక్కడ మనం యాక్టివ్ బటన్ ప్రెస్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసి ఈ పేరింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వాచ్ చేతి పెట్టుకున్న తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. సో దీనిలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ప్రెస్ చేసి మనకు నచ్చిన వాచ్ ఫేస్ని అయితే మనం ఇక్కడ సెటప్ చేసేసుకోవచ్చు. సో ఇలా ప్రెస్ చేస్తే సరిపోద్ది, ఆ వాచ్ ఫేస్ అనేది అప్లై అయిపోద్ది. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక బటన్ని ప్రొవైడ్ చేశారు కదా, ఈ బటన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత దీనిలో మిగతా ఆప్షన్స్ అయితే అన్ని ఇక్కడ కనిపించేస్తున్నాయి. చూడండి, ఇక్కడ మనకు హార్ట్ రేట్ మానిటర్ ఉంది కదా, దాన్ని మనం ప్రెస్ చేసి ఇక్కడ మెజర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది హార్ట్ రేట్ని మెజర్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, మీరు హార్ట్ రేట్ నెంబర్ వచ్చేసింది 76 అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ మనకు స్లీప్, దాని తర్వాత వర్కౌట్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మనకు ట్రెడ్మిల్, అవుట్డోర్ సైక్లింగ్, సో ఇటువంటి రకరకాల 60కి పైగా ఉండే స్పోర్ట్స్ మోడ్స్ని అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వర్కౌట్ హిస్టరీ ఉంది. SpO2 కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు స్ట్రెస్ మానిటర్ కోసం కూడా ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. బ్రీతింగ్ కోసం ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు విమెన్ కోసం సైకిల్ ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టూ లిస్ట్ ఉంది, అలారం ఉంది. సో ఇటువంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ వాచ్ ఫేస్ ఉన్నాయి చూసారా, సో వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు స్క్రీన్ ఆన్ ఆఫ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు నోటిఫికేషన్ వచ్చినప్పుడు లైట్ అప్ కావాలా లేదా ఇటువంటి సెట్టింగ్స్ కూడా మనం దీనిలో సెట్ చేసుకోవచ్చు. డేట్ ఫార్మాట్ కూడా సెట్ చేసేసుకోవచ్చు. సో ఇంతసేపు చెప్పిన ఫీచర్స్ అన్ని మనకు ఇందులో కూడా చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ప్రజెంట్ ఇక్కడ మనకు బ్యాటరీ బ్యాకప్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ హెల్త్ మానిటరింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనం వీటన్నిటిని మన యూసేజ్ ఆధారంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వాచ్ ఫేసెస్ చూపించాను చూసారా, సో అందులో మనకు 2 వాచ్ ఫేసెస్ చూడడానికి కనిపించాయి. కాకపోతే ఇందులో చాలా రకాల వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం సింక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఈ వాచ్ ఫేస్ అప్లై చేసిన తర్వాత మనకైతే ఇలా కనిపించేస్తుంది. సో వీటన్నింటిని మనము ఇక్కడ మొబైల్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ నేను ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం వైబ్రేషన్స్ అయినా కానివ్వండి, దాంతోపాటు వాచ్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇందులో మనకు చూడండి ఫైండ్ వాచ్ లాంటి ఆప్షన్ కూడా ఉంది. సో దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇది వైబ్రేట్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనం హోమ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత, హోమ్ పేజ్ ప్రెస్ చేసిన తర్వాత ఎంతసేపు చెప్పిన ఆప్షన్స్ అన్నిటి ఇక్కడ నుంచే ట్రాకింగ్ చేసుకోవచ్చు. సైక్లింగ్, తర్వాత వాకింగ్, ఇవన్నీ ఏమేమి చేశారు అనేదంతా ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే మీ హార్ట్ రేట్ని కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ హెల్త్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ నుంచి ట్రాక్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు స్క్రీన్ అనేది చాలా బిగ్ స్క్రీన్ ఉంది. దాని కారణంగా దీనిలో ఉండే ప్రతి ఒక్క లెటర్స్ అనేవి క్లారిటీగా కనిపిస్తాయి. సో చాలామంది పెద్ద స్క్రీన్ కావాలి అనుకుంటారు ఈ బడ్జెట్లో. సో అటువంటి వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన వాచ్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు పై ఉంది. సో పై అంటే పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ అని అర్థం. సో ఇదేం చేస్తా అంటే మనకు ఒక హెల్త్ స్కోర్ అయితే ఇస్తుంది. దీనిలోకి వెళ్ళి మనం ట్రాక్ చేయొచ్చు మన హెల్త్ స్కోర్ని. సో మనం చేసే యాక్టివిటీస్ ఆధారంగా, దాంతోపాటే మన హెల్త్ ఆధారంగా ఇక్కడ ఒక స్కోర్ అయితే డిస్ప్లే చేస్తుంది. దాంతోపాటు వీళ్ళు డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిప్ అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే దీనిలో మనకు స్లీప్ మానిటరింగ్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా మన స్లీప్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. మనం ప్రాపర్గా ఎంతసేపు పడుకుంటున్నాము, దాంతోపాటు ఎప్పుడు లేస్తున్నాము, సో అదంతా ఇది మానిటర్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది. సో ఇందులో మనకు స్లీప్ స్టేజెస్, డే టైమ్ నాప్స్, స్లీప్ బ్రీతింగ్, స్లీప్ స్కోర్ లాంటి ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. ఇందులోనే మనకు SpO2 ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మన బాడీలో ఉండే
బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెజర్ చేయడానికి ఇది కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక దీని సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా స్మూత్గా అయితే ప్రతిదీ మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ల్యాక్ ఫ్రీ అయితే మనకు చూడడానికి కనిపించేస్తుంది. సో మనం ప్రతి ఒక్క ఆప్షన్ని చాలా ఈజీగా ట్యాప్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఇటువంటి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చూడడానికి కనిపించదు. కాకపోతే ఇది మాత్రం ల్యాక్ ఫ్రీగా స్మూత్గా అయితే ప్రతిదీ హ్యాండిల్ చేయగలుగుతుంది. అదైతే మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నా సరే మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే వాచ్లో అయితే డీసెంట్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రైస్కి తగ్గట్టు. ఫ్రెండ్ నేను ప్రైస్ గురించి మాట్లాడితే 3499 ఉంటుంది. కాకపోతే మీరు దీన్ని స్పెషల్ లాంచ్ డే ప్రైస్ కింద 2999కి కొనుక్కోవచ్చు. కాకపోతే 27th జూన్ రోజు మాత్రమే మీకు ఈ ప్రైస్లో దొరుకుద్ది. మీరు అమెజాఫిట్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి 20వ తారీఖు నుంచి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే ఇది 5 ATM వాటర్ రెసిస్టెంట్. దాని కారణంగా వాచ్ అనేది మనకు నీళ్ళలో పడిపోయినా కూడా టెన్షన్ లేదు, అంటే నీళ్ళలో తడిసినా కూడా మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే దీన్ని వాడుకోవచ్చు. సో ఎవరైతే ఎక్కువగా బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటారో, కలర్ డిస్ప్లే కావాలనుకుంటారో, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ కావాలనుకుంటారో, సో వాళ్ళకైతే ఈ వాచ్ అనేది చాలా బాగా నచ్చుద్ది. సో మరి ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఈ వాచ్ని మీరు గివ్అవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. గివ్అవేలో గెలుపొందడం చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దానిలోకి వెళ్ళేసి దీనిలో ఎన్ని స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయని అక్కడ కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన విన్నర్ని ఇదే మంత్ టెక్ న్యూస్లో అయితే అనౌన్స్ చేస్తాను. టెక్ న్యూస్ని మిస్ చేయకండి. థ్యాంక్ యూ.